అప్పుడే మా నాన్నగారు తనని దత్తత తీసుకున్నారు. తను మా మనిషి అయిందని తనకి చెప్పారు. అయినా సరే తన వాళ్ళంటూ కనిపించేసరికి నీలిమలో చాలా సంతోషం కనపడుతుంది. తను ఇంత హ్యాపీగా ఉండడం మేమెప్పుడూ చూడలేదు. మీలాంటి వాళ్లతో కలిసి ఉంటుంది కదా, నిజంగా మా చెల్లె అదృష్టవంతురాలండి. ఇంత మంచి కుటుంబంలో ఉంటే ఇంకా తన వాళ్ళు పరాయి వాళ్ళని ఎవరున్నారు? మీరు చెప్పింది నిజమే అండి. ఎంతైనా సరే ఇది తనకు అత్తవారిలే అవుతుంది. మేమందరం తన భర్త తరపు వాళ్ళం. కానీ మీరు మాత్రం తన సొంత రక్తం అవుతారు. అందుకే తనలో అంత సంతోషం కనబడుతోంది. అందరూ ఎప్పుడూ ఇలాగే ఇక్కడే కలిసుండాలని మేం కోరుకుంటున్నాం. సమయానికి మీరు కనిపించడం నిజంగా అదృష్టమని మేము భావిస్తున్నాం. మీరందరూ ఇక్కడున్నారా? నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? అయినా నా గురించే ఉంటుంది మాట్లాడుకోవడానికి. అదేంటమ్మా, వీళ్ళని మమ్మల్ని కలిపింది నువ్వే కదా. ఇన్నాళ్ళు మేం ఒంటరిగానే బ్రతికాం. ఇప్పుడు నీ వల్ల మాకు బంధువులొచ్చారు, మేము నీకు బంధువులమయ్యాం. అదే అందరికీ సంతోషంగా ఉంది అంటున్నారు. నిజం పెద్దమ్మా. ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఊళ్ళో ఉంటున్నా ఎప్పుడూ ఎదురుపడకపోవటం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏదైతేనే మొత్తానికి అందరం కలిసాం. పదండి పెద్దమ్మ, భోంచేద్దాం. అలాగే రండి. పదమ్మా. పదండి. భార్గవి, మీరు వెళ్ళకండి, మీతో మాట్లాడాలి. ఏంట్రాదా, ఏమన్నా అర్జెంటా? ఒక 10 నిమిషాలు ఉండండి, మీతో మాట్లాడాలి. అలాగే. ఎంతైనా పెద్దమ్మగారి మనసు ఎంతో పెద్దది కదా. రాధమ్మకు శ్రీమంతం ఎంత గొప్పగా చేశారో చూడండి. గొప్పవాళ్ల మనసు ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. బావా, రాధకి డెలివరీ టైం దగ్గరికి వస్తుంది. ఒకరోజు ముందుగానే మనం హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అప్పుడు అందరం తన దగ్గరే ఉండాలి. తప్పకుండా మురారి. చూసావు కదా, అత్తయ్యలో కూడా మార్పు వచ్చింది. తను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు. ఇంత గ్రాండ్గా సీమంతం జరిపించారు. అందరం దగ్గరున్నాం కాబట్టి ఎలాంటి భయమూ లేదు. తనకి డెలివరీ సమయంలో గతం గుర్తొస్తుంది అని ఇదివరకే డాక్టర్ చెప్పారు. నిజంగా ఏం జరిగిందో తనకు గుర్తొస్తాయి. అప్పుడు ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. అసలు తనని ఎవరిలా మోసం చేశారో తెలుసుకోవాలి. నా రాధని బాధ పెట్టిన వాణ్ణి వదలకూడదు. చూడు మురారి, ఇప్పుడు అవేమీ ఆలోచించుకో. ఇక్కడ నా చెల్లెలు సంతోషంగా ఉంది. తప్పకుండా తను నీ జీవితంలోకి వస్తుంది. మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉంటారనే నమ్మకం నాకుంది. నువ్వు ఇలాంటి ఆలోచన పెట్టుకోకు. ఈ విషయం తనకు తెలిస్తే తను బాధపడుతుంది. సరేనా? చూసావమ్మా, నువ్వొకటి అనుకుంటే అది ఎప్పుడూ జరగలేదు. ప్రాణాలు తీయాలని అసలు నువ్వెలా అనుకున్నావు? తనకి చితి పేర్చాలి అని ఆలోచించావు, కానీ ఇప్పుడేమైంది? నీ చేతే హారతి ఇప్పించారు, తనకి మంగళహారతి పట్టేలా చేశారు. అదమ్మా మంచితనానికి వంచనకి ఉన్న తేడా. ముందే తెలుసుకో. రాధ మీద నీకు అభిమానం ఎక్కువైనట్టుంది. తనని వెనకేసుకొచ్చి నీ తల్లిని నిలదీస్తున్నావు. చూడమ్మా,
పగ పెంచుకోవడానికి నేనేం శత్రువుని కాదు. నేను మావయ్య జీవితంలోకి వెళ్ళాలి అని కోరుకున్నాను. తను ఆ స్థానంలోకి వస్తుంది కాబట్టి తన మీద నాకు కోపం ఉంది. కానీ ఒక్కటి ఆలోచించు, మొన్న రాధే చూడకపోతే ఆ నాటకం బ్యాచ్ వాళ్ళు నువ్వు తీసుకొచ్చిన మనుషులు చేసిన పనికి అసలు నా పరిస్థితి ఏమై ఉండేది? చూడు, నువ్వు అనవసరంగా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. ఏంటమ్మా, నేను చిన్నపిల్లనా? నేనేం చిన్నపిల్లని కాదు, పెళ్ళిడికొచ్చిన పిల్లని, అన్నీ తెలిసిన పిల్లని. నువ్వు చేస్తున్నది తప్పు అని నిలదీస్తున్న నీ కూతుర్ని, అది మర్చిపోకు. నిన్ను చెల్లెమ్మా, కార్తిక్ ఇక్కడున్నావా? అందరండి. చెల్లెమ్మా, తల్లి, చాందిని, రండమ్మా. ఏంట్రా వాసు, ఏంటా హడావిడి? హడావిడి అంటావేంటమ్మా? పెళ్లి పనులు ఎంత చేసినా తరగట్లేదు. హ, ఎప్పుడెప్పుడు నా అల్లుడు నా కూతురు మెళ్ళో తాళి కడతాడా, కాలికి మెట్టెలు తొడుగుతాడా, నేను కన్యాదానం చేద్దామా అని ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకెంతరా, ఎటూ పెళ్లి సమయం దగ్గరకొచ్చింది కదా, ఆ 3 ముళ్ళు తొందరలోనే పడిపోతాయి. పడిపోతాయిరా. అయినా అందరూ రావాలి, ఆశీర్వదించాలి, అక్షింతలు వెయ్యాలి. అలా అందరూ రావాలంటే ముందు మనం ఆహ్వానించాలి, పెళ్లి కార్డ్స్ ఇవ్వాలి కదా. ఇదిగో చూడు చెల్లమ్మా, చూడు తల్లి, చూడు బాబు, ఇదిగో చూడు అమ్మా, ఇదిగో పెళ్లి పత్రిక. ఏమ్మా, బాగుందా? బాగుందిరా. అవును మావయ్య, చాలా బాగుంది. శుభలేఖ మీద వీళ్ళిద్దరి ఫోటోలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజమేరా, కొన్నాళ్లుగా మనింటికి శాపం పెట్టినట్టుగా అన్ని కష్టాలు కన్నీళ్లే వచ్చాయి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒక శుభకార్యం ఈ ఇంట్లో జరగబోతుంది. మళ్ళీ మా అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. అమ్మా నీలిమా, నిజంగా నువ్వెంత అదృష్టవంతురాలివో, ఇంత మంచి వాళ్ళింటికి కోడలుగా వస్తున్నావు. రావడం ఏంటమ్మా, తన ఇంట్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు అతిథిగా ఉంటుంది, రేపు పెళ్ళైన తర్వాత ఇంటి కోడలుగా మారుతుంది, అంతే కదా.